హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చింటూ వండర్ వ్లాగ్స్. ఈరోజైతే మేము అల్లిపల్లి వెళ్తున్నామండి. బండి మీద మా ఫ్యామిలీతో వెళ్తున్నాను. ఎందుకు వెళ్ళాము ఏంటి, ఎటు నుంచి వెళ్ళాము ఏంటనేది ఈ వీడియోలో అయితే నేను చెప్పేస్తానండి. వీడియోలో కనిపిస్తున్నవి కదండి ట్రీస్, అవేంటో తెలిస్తే కామెంట్ చేయండి ఎంతమందికి తెలుసు అనేది. ఇటు ఆంధ్ర సైడ్ అంటే ఇది సీతానగరంకి వెళ్ళి వచ్చేస్తాము. ఆంధ్ర సైడ్ అంటే పామ్ ఆయిల్ ట్రీస్ ఇంకా పొగాకు ఇలాంటివి అయితే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పుడైతే మనము సీతానగరం సైడ్ వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా పామ్ ఆయిలేనండి. అయితే మేమైతే వచ్చేసామండి అల్లిపల్లి. ఇది స్టార్టింగ్ అనమాట. చాలా బాగుంది ఇదైతే. ఇక్కడ నుంచి మనం పక్కన స్టెప్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి పైకి వెళ్ళాలి. అల్లిపల్లి ఎందుకు వచ్చామంటే కనిపిస్తున్నాడు కదండి బాబుది అన్నప్రాసన వేడుక జరుగుతుంది ఇక్కడ. సో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, బాబు, తర్వాత వచ్చేసి ఇది స్టార్టింగ్ పాయింట్ అల్లిపల్లి. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఆ నేమ్స్ అయితే రాస్తున్నారు. పైకి వచ్చేసామండి, స్టెప్స్కి పైకి వచ్చేసాము. ఇదైతే పైన ఒక గది కింద ఒక గది ఉంటాయండి. ఇది పైన వచ్చేసి చిన్న గది, ఇక్కడ ప్రేయర్ చేసుకుంటాము వచ్చేసి. ఇదంతా కూడా పైన చర్చి విగ్రహం అదంతా అండి. ఇదంతా రౌండ్ చుట్టూ అట్లా ఉంది ఏంటనేది కూడా ఒకసారి చూపించేశాను. చుట్టుపక్కల నుంచి చూస్తే కనిపిస్తుందేమో అనుకున్నాను కానీ మొత్తం ట్రీస్ అడ్డు వచ్చేసినాయండి. వ్యూ అయితే సరిగా కనిపించట్లేదు. వ్యూ అయితే నేను మొత్తం కూడా మిడిల్లో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బ్యాక్ సైడ్ అండి, మట్టి రోడ్డు ఉంటుంది. ఇటు స్టెప్స్ అయితే అటు ఎక్కి రావచ్చు, ఇటైతే బైక్ మీద వచ్చేసేయచ్చు. అయితే ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కితే పైకి వెళ్ళొచ్చు. మళ్ళీ అక్కడ ప్రేయర్ చేసుకొని మళ్ళీ అటువైపు దిగి వచ్చేస్తాము. కింద నుంచి చూస్తే ఎలా ఉంటుందండి వ్యూ. ఈ బాబుదేనండి అన్నప్రాసన. అయితే ఇక్కడ నుంచి మనము ఇప్పుడు లోపలికి వచ్చేసాము. ఆ రూమ్లోనికి పాస్టర్ గారు అయితే ప్రేయర్ చేస్తున్నారు బాబుకి. సో వచ్చినటువంటి చుట్టాలందరూ వచ్చేసారు. ప్రేయర్ చేసి కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. ప్రేయర్ అయిపోయిన తర్వాత అయితే అన్నప్రాసన అయితే స్టార్ట్ అవుతుందండి. అలా బల్ల మీద పడుకోబెట్టేసి ఏమైతే ఉంచుతారో ఆ బాబు ముందు పట్టుకోవడానికి అని చెప్పేసి గోల్డ్ పెన్, బైబిల్, అలాగే మనీ వెండి గిన్నెల్లో పరమాన్నం పెట్టేసి ముందు పెట్టేశారు. ఏది పట్టుకుంటాడని చెప్పేసి అందరం అయితే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం. మేమందరం ఫొటోస్ తీయటం, వీడియోస్ తీయటమే సరిపోయింది. కానీ చూడండి ఏం పట్టుకుంటాడు అనేది మీరే చూసేద్దరు. కానీ కొంచెం వెయిట్ చేస్తే పట్టుకున్నాడండి. గోల్డ్ అయితే పట్టుకున్నాడు. ఆ గోల్డ్ అయితే సరిగా చేతికి అయితే రావట్లేదులే, కానీ తర్వాత పక్కన ఉన్న పెన్ను వైపు అయితే వెళ్ళిపోయింది చెయ్యి. సో పెన్ పట్టుకున్నాడు. ఇక పాస్టర్ గారు అయితే ఇవి కొంచెం అయితే తినిపించేశారు పరమాన్నము. తర్వాత వాళ్ళ నానమ్మ, తాతయ్య, వాళ్ళ అమ్మమ్మ, తర్వాత వాళ్ళ పెద్దనాన్న, పెద్దమ్మ ఇలా తినిపించేశారండి. బాబు చూడండి ఏందో తినడానికి పెట్టేస్తున్నారని చెప్పేసి ముందుకైతే వస్తున్నాడు. కానీ పాపం మేమైతే సరిగ్గా అందనివ్వలేదండి. ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ జలుబు చేస్తుందేమో అని చెప్పేసి కొద్ది కొద్దిగా పెట్టాము. వాళ్ళ అమ్మమ్మకి ఆమె వీళ్ళైతే బాబు వాళ్ళ అమ్మకి మేనమామ, మేనత్తండి. సో ఇలా వచ్చినటువంటి చుట్టాలందరూ అయితే తలా కొంచెము అలా పెట్టేశారు. ఇంకా లాస్ట్ ప్రేయర్ పాస్ట్ చేసేసి వెళ్ళిపోయారు. ఇక్కడైతే మరియమ్మ తల్లి గారికి వాళ్ళైతే శారీ తీసుకొచ్చారు. అదైతే వేసేస్తున్నారండి. ఇలా వేసేసిన తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ ఫోటోలు దిగాలి అక్కడ చక్కగా అందరూ లొకేషన్స్ చూసుకొని ఫొటోస్ అయితే దిగేశారు. ప్రేయర్ అయితే అయిపోయింది, కార్యక్రమం అయితే జరిగిపోయింది చాలా హ్యాపీగా. ఎవరెవరు ఏమేమి గిఫ్ట్స్ తెచ్చారు అవన్నీ కూడా బాబు చేతిలో పెట్టేశారు.
పాపం చూసారా, ఎవరి దగ్గరికి రాదు, వాళ్ళ అమ్మే ఉండాలి. పాపం కోల్డ్ చేసిందండి బాగా. చూడండి పాపం ఎలా దగ్గుతుందో. ఈమె బాబుకి కూడా పెద్దమ్మ అవుతుందండి. అందరూ కూడా ఎవరెవరు వచ్చారు వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెంగా తినిపించారు. మా బ్యాచ్ అయితే ఫొటోస్ దిగేసాము. ఇది మా హస్బెండ్, నేను. అంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనానికి అయితే వచ్చేసాము. 2 బ్యాచ్లుగా అయిపోయాయి. ఒక బ్యాచ్ తింటుంటే ఒక బ్యాచ్ పట్టిస్తూ చక్కగా చాలా హ్యాపీగా చక్కగా తినేసి, ఇక్కడ నేనైతే ఇక్కడ వ్యూస్ ఏమున్నాయని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయి వ్యూస్ చూసానండి. చాలా బాగుంది. ఇక్కడైతే ఫొటోస్ కూడా దిగొచ్చు. చూడండి, ఇక్కడ కూడా అంతా పామాయిల్ ట్రీసేనండి. చాలా బాగుంది వ్యూ. ఇక్కడైతే ఫొటోస్ కూడా బాగుంటుంది. ఇది ఒక సైడ్ వచ్చేసి ఇలా ఉంది. ఇది వేరొక సైడ్. ఇంకా ముందుకు వెళ్ళొచ్చులే కానీ టైం అయితే లేదు. సో నేనైతే ఇట్లా దూరం నుంచి చూసేసాను. ఇంకా మేమైతే వెనక్కి వెళ్ళిపోతున్నామండి. ఇక రిటర్న్ అయిపోయాము. అంతా అయిపోయింది. స్టెప్స్ చూడండి, ఇక్కడ నుంచి మొత్తం ఇక కిందకైతే దిగాలి. అక్కడ కొంచెం కనిపించే గ్రౌండ్ ఉంది కదండి, అక్కడ అల్లిపల్లి తిరణాలు అయితే పెడతారు. ఇక్కడ మొక్కుకున్నటువంటి వారు ఇలా మోకాళ్ళ మీద వస్తామనుకున్న వాళ్ళకి ఏదైనా మేలు జరిగినప్పుడు ఇట్లాంటివి మొక్కులు జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి అయితే మనం ఆ వైట్ కలర్ పెయింట్ వేసినంత వరకు స్టెప్స్ ఉన్నాయండి. అక్కడ వరకు దిగేసేయాలి, కిందకి వెళ్ళాలి. ఈ స్టెప్స్కి అటు సైడ్ కూడా ఇవన్నీ చెట్లు ఉన్నాయండి. ఇదిగో చూడండి గ్రౌండ్. అక్కడైతే చాలా పెద్ద గ్రౌండే ఉంది. ఇక్కడైతే తిరణాలు పెడతారండి. అన్నీ కూడా వచ్చేసినట్లున్నాయి సామాను. అదంతా కూడా జాయింట్ వీల్ కానీ రంగుల రాట్నం అంటారు, ఇదంతా కూడా వచ్చేసినాయి. మేమైతే దిగిపోయామండి. ఇంకా లాస్ట్కి వచ్చేసాము. మా వాళ్ళు కూడా దిగిపోతున్నారు కిందకి. చూడండి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. చూడండి ఇక్కడైతే అన్నీ వచ్చేసాయి, వస్తువులన్నీ కూడా ఆడుకునడానికి తిరణాలకి. సో ఇక మేమైతే వెళ్ళిపోతున్నామండి ఇంటికి. ఇక్కడ పెయింట్ చేయడం అయితే అయిపోయింది. బార్డర్స్ వేసేస్తున్నారు. అంతేనండి, మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇక్కడ సీతానగరంలో అయితే మాకు చుట్టాలు ఉన్నారండి. వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. సో వచ్చేసి కొంచెం అలా కూర్చొని డ్రింక్ ఇచ్చారు, అది తాగేసి మేమైతే కొద్దిసేపు అలా కూర్చొని వెళ్ళామండి ఇంకా ఇంటికి. ఇక్కడికి వచ్చే వరకు 5 అట్లా అవుతుంది. మేము ఇంటికి వెళ్ళేసరికి 6 అట్లా అయిపోయింది. అంతేనండి, ఇంకా వెళ్ళిపోతున్నాము. కొద్దిసేపు ఒక 15 మినిట్స్ అట్లా కూర్చున్నాము. మాకు ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళకి ఏం మొక్కలు ఉన్నాయి, ఏం పూలు ఉన్నాయని చెప్పేసి చూసుకుంటూ ఉంటాం కదా. ఇక్కడైతే వైట్ గులాబీ మొక్క అయితే ఉందండి. అదైతే మేము కావాల్సిన మండలన్నీ తీసుకొని వెళ్ళిపోయాము. ఫొటోస్ కూడా దిగాము. అంతేనండి, ఇంకా రిటర్న్ అయిపోయాము. మేము ఇంకా ఇంటికి వచ్చేసరికి 6 అలా అయిపోయింది. అంతేనండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబుని బ్లెస్ చేయండి.